నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ చేస్తున్న ప్రచారంలో నిజంలే. అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని తెలిపిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. తపాలా శాఖ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గౌరీశంకరపురంలోని ఉపతపాలా కార్యాలయ పునఃప్రారంభంలో జిల్లా సూపరింటెండెంట్ సురకత్తుల శేఖర్ బాబు విజ్ఞప్తి. అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణను సద్వినియోగం చేసుకుని మరిన్ని మెరుగైన సేవలు అందించాలి. జంగారెడ్డిగూడెం సిడిపిఓ బ్యూలా సూచన. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ప్రత్యేక కార్యక్రమం అమలు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి వెల్లడి. ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సరైన నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలియజేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో బర్డ్ ఫ్లూ సంబంధిత అంశంపై జిల్లాలో తీసుకున్న చర్యలను కలెక్టర్ మీడియాకు వివరించారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక పౌల్ట్రీలో కోళ్లు చనిపోతున్నాయనే ఫిర్యాదు అందగానే పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపటం జరిగిందన్నారు. వాటిని వ్యాధి నిర్ధారణ కోసం భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపించిన పిమ్మట బుధవారం సాయంత్రం సంబంధిత నివేదిక రావటం జరిగిందన్నారు. అందులో బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. ఆ మేరకు వెంటనే ఎస్ఓపిని అమలు చేయడంలో భాగంగా జిల్లాలోని అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సరైన నిర్ధారణ లేకుండా అసత్య ప్రచారాలతో ప్రజల్లో అలజడి సృష్టించవద్దని కలెక్టర్ హితో పలికారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ టి గోవిందరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ పాల్గొన్నారు. ఫిబ్రవరి నాటికి ఒక పౌల్ట్రీ కాంప్లెక్స్ బాదంపూడి విలేజ్ ఉంగుటూరు మండలంలో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత మనం డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని పంపించి శాంపిల్ తీసుకున్నాము. ఆ శాంపిల్ని మనము భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ సెంటర్కి పంపించాము. సో దానికి రిజల్ట్ నిన్న సాయంత్రం వచ్చింది దట్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫర్ H5N1 ఇన్ఫ్లుయెన్స్ ఏవియన్ ఫ్లూ వైరస్కి పాజిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ ఇన్ ద బాదంపూడి విలేజ్లో ఉంటే ఒక పోల్ట్రీ ఫార్మర్ ఒక హెన్స్కి. సో బేసికలీ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సా బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయ్యింది. సో అది మాత్రమే సో దేర్ ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. సో నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ట్రీలో ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ ఎస్ఓపి టు బి ఫాలోడ్. ఎస్ఓపి ఏదంటే ఫస్ట్ మనం కల్లింగ్ చేయాలి. ఏ హెన్స్ అఫెక్ట్ అయి ఉన్నాయో మొత్తం పోల్ట్రీను మనం 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ స్పాట్ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్ని మనం సర్వేలైజ్ జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన 1 కిలోమీటర్ స్పాట్లో ఉన్న అన్ని పోల్ట్రీని ఇమీడియట్గా మనం కల్లింగ్ చేయాలి. కల్లింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దెమ్, వీ హ్యావ్ టు బరీ దెమ్, దానిపైన లైమ్స్ అంతా వేసేసి ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి. సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాప్లోని మనం ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ని మనం క్లోజ్ చేయాలి. ఇది 1 కిలోమీటర్ రెడ్ స్పాట్కు ఉన్న ఒక ఇష్యూ, ఒక కేసు. తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎలాంటి పోల్ట్రీ అండ్ ఎగ్ సంబంధించిన ఐటము ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేకుండా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇస్ ద 10 కిలోమీటర్ సర్వైలెన్స్. ఆ 10 కిలోమీటర్ సర్వైలెన్స్లో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయిందా లేదా అని మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ కేసు మనకు రిపోర్ట్ అవ్వగానే ఎస్టర్డే అన్ని డిపార్ట్మెంట్ తోటి మన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో చాలా డిపార్ట్మెంట్ కూడా కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కల్లింగ్ ప్రాసెస్ మనకు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఎనీ అదర్ పోల్ట్రీ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదని చెక్ చేయడం, రెండోది హ్యూమన్కి ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేయడం, అవన్నీకి కావాల్సిన అన్ని మెడికల్ క్యాంప్స్ సర్వేలెన్స్ ఏరియాలో అన్ని పెట్టడం జరిగింది. తపాలా శాఖ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ సురకత్తుల శేఖర్ బాబు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గౌరీశంకరపురంలో ఇటీవలే ఆధునీకరించిన ఉపతపాలా కార్యాలయాన్ని అధికారులతో కలిసి శ్రీకర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో తపాలా శాఖకు సంబంధించి ఒక ప్రధాన కార్యాలయం, 8 ఉప తపాలా కార్యాలయాలు, 99 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా ప్రజలకు తపాలా శాఖ సేవలను అందించేందుకు తమ సిబ్బంది ముందంజలో ఉన్నారన్నారు. జంగారెడ్డిగూడెంలోని తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఆధార్ ట్రాన్సాక్షన్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవటం దీనికి ఒక నిదర్శనం అన్నారు. దీంతో పాటుగా మరెన్నో సేవలను అందిస్తున్నామన్నారు. కావున ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ కంపా శ్రీనివాసరావు, ఐపీబీ సీనియర్ మేనేజర్ కె రాజేష్, పోస్ట్ మాస్టర్ గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈ గౌరీశంకర్పురం తపాలా ఆఫీసును ఆధునీకరించి సర్వహంగులు మేము అద్దిన తర్వాత ఇవాళ పునః ప్రారంభించడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఒక ప్రధాన తపాలా కార్యాలయం, 8 ఉప తపాలా కార్యాలయాలు, అలాగే 99 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఈ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో మొదటి నుంచి కూడా తపాలా సేవలు సామాన్య ప్రజానీకానికి అందజేయడంలో ఈ సిబ్బంది ముందు వరుసలో ఉన్నారు. దానికి తార్కాణం ప్రధాన తపాలా కార్యాలయం జంగారెడ్డిగూడెంలో ఆధార్ ట్రాన్సాక్షన్స్ ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ గ్రామీణ తపాలా జీవిత బీమా ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి మా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, సబ్ పోస్ట్ మాస్టర్లు తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ బోనస్ ఇచ్చే కేంద్ర ప్రభుత్వ బీమా అయిన ఈ గ్రామీణ తపాలా జీవిత బీమాను సక్సెస్ఫుల్గా ప్రతి గ్రామీణ ప్రజలకు అందజేయడంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈ 19-20 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వారు ఒక గ్రామీణ తపాలా జీవితం మేళాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని పురస్కరించుకొని ఈ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఉన్న ఈ 6 మండలాల ప్రజలు కూడా సమీప తపాలా కార్యాలయాన్ని సంప్రదించి తమ జీవితానికి బీమా చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే ఇప్పుడు తపాలా శాఖ సంపూర్ణ డిజిటలైజేషన్ అయిపోయింది. ఒక 500 రూపాయలు పెట్టి పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా లావాదేవీలు చేయొచ్చు. అదేవిధంగా మోడీ గారిచే స్థాపించబడిన 2018లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే మా తపాలా కార్యాలయంలో స్థాపించబడింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే సామాన్య ప్రజల గడప వద్దకు బ్యాంకును తీసుకురావడం. ఒక 200 పెట్టి కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దీనికి ఎటువంటి పత్రాలు సమర్పించక్కర్లేదు. ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ఈ 200 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకొని తపాలా ఎస్బీ అకౌంట్ లింక్ చేసుకుంటే ఫోన్పే మాదిరిగానే తపాలా డిపాజిట్లన్నీ ఇంటి వద్దనే కూర్చొని చేసుకోవచ్చు. లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి బ్యాంక్ సదుపాయాన్ని కూడా మా తపాలా శాఖ కలిగించింది. అలాగే ఏలూరు ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్పోర్ట్లు కూడా అందిస్తున్నాము. ఈ పాస్పోర్ట్ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ జంగారెడ్డిగూడెంలో 6 మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మరిన్ని మెరుగైన సేవలను అందించాలని ఐసీడీఎస్ సిడిపిఓ బ్యూలా సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి, పడాయి బి అనే శిక్షణ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిడిపిఓ బ్యూలా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 3 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. బాయ్స్ హై స్కూల్లో 30 మందికి, గర్ల్స్ హై స్కూల్లో 35 మందికి శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఎర్లీ చైల్డ్ కేర్ ఫుడ్తో పాటుగా పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈ శిక్షణను అంగన్వాడీలు సద్వినియోగం చేసుకుని మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు జంగారెడ్డిగూడెం పరిధిలోని జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ నందు పోషణ్ బి, పడాయి బి అనే కార్యక్రమం 3 రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే ఈసీసీ ఎర్లీ చైల్డ్ కేర్ హుడ్ ఈ కార్యక్రమాన్ని పోషణ సంరక్షణ, పోషణ మరియు విద్య అనే కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకి ఈ 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇంకా వీళ్ళు చేసే కార్యక్రమాలతో పాటు మెరుగైన విద్యని, మెరుగైన పోషణని అందించడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మనం బాయ్స్ హై స్కూలు ఒక 30 మెంబర్స్ని, గర్ల్స్ హై స్కూలు ఒక 35 మెంబర్స్ని అట్లా సపరేట్ చేసుకొని సూపర్వైజర్స్ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళకి 3 రోజుల పాటు భోజన వసతి కల్పించడం జరుగుతుంది. పూర్తి ట్రైనింగ్ ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించి మేము ఏదైతే PP1, PP2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో వాటిని బలోపేతం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని శిక్షణ అనంతరము ఇంకా మెరుగైన ఫలితాలు చూపిస్తారని ఈ కార్యక్రమాల్ని ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచరు ఇక శిక్షణ సమయంలో ఏదైతే శిక్షణలో తెలుసుకుంటున్నారో, శిక్షణలో భాగంగా విషయాలు నేర్చుకుంటున్నారో వాటిని క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా, ప్రీ స్కూల్ విద్య ద్వారా తల్లులకి అవేర్నెస్ కల్పించడం ద్వారా, మరిముఖ్యంగా తల్లి గర్భంగా ఉన్నప్పుడు మైనస్ డేస్లో నుంచి పిల్లల సంరక్షణ, గర్భవతికి సంరక్షణ అనేది ఏ విధంగా జరిపించాలి అనేది ఈ ముఖ్య ఉద్దేశం. కాబట్టి దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్తు బాలురోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పరీక్ష సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. దీనిని దూరం చేసేందుకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించారన్నారు. ఈ క్రమంలోనే తమ పాఠశాలకు కూడా ప్రత్యేక సిబ్బంది వచ్చారన్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తెలిపారు. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ వారు స్టేట్ వైడ్గా మరి సెలెక్టెడ్ స్కూల్స్లో ఆ స్కూల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కు ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్, ఎస్పెషల్లీ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇవ్వటానికి గాను ఎంప్లాయీస్ని అపాయింట్ చేయటం జరిగింది. మరి వారు మన స్కూల్స్కి వచ్చి 8th to 10th క్లాస్ వరకు స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. నవేడేస్ స్టూడెంట్స్ కనిపించని ఒత్తిడికి లోన్ అవటం జరుగుతుంది. తద్వారా ఎగ్జామినేషన్స్ వస్తున్నాయన్నప్పుడు టెన్షన్కి గురవుతున్నారు. మరి అలాంటి యొక్క పరిస్థితిని అవాయిడ్ చేయడం కోసం మన సమగ్ర శిక్ష వారు ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ ఎంప్లాయీస్ని అలాట్ చేయడం జరిగింది. వీరు క్లాసెస్ కండక్ట్ చేసి ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీస్ని మెంటల్ హెల్త్ డెవలప్ అవటం కోసం ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేసి వారికి ఒక కంఫర్ట్, మెంటల్ పీస్ఫుల్నెస్ అభివృద్ధి చేయడానికి వారు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అతి ముఖ్యంగా ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా టీనేజ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు డిఫరెంట్ ఫీలింగ్స్ తోటి ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవటం కారణంగా ఈ కౌన్సిలింగ్ అనేది వారికి చక్కగా ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. దీని ద్వారా వాళ్ళు మరి ఎమోషనల్ బ్యాలెన్స్ డెవలప్ చేసుకుంటూ, ఏకాగ్రతను పెంచుకుంటూ, వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిత్వ అభివృద్ధి, అలాగే కెరీర్లో డెసిషన్ మేకింగ్ ఇలాంటి విషయాల్లో వారు డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ చక్కగా రాసి వాళ్ళ లైఫ్ యొక్క టార్గెట్స్ని నిర్ణయించుకోవటంలోనూ, అలాగే గుడ్ లైఫ్ స్టైల్ పెంపొందించుకోవటంలో దోహదపడుతుందని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీలపై జరుపుతున్న మారణకాండను వెంటనే ఆపాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు ధర్ముల సురేష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో IFTU ఆధ్వర్యంలో నిరసన సభ జరిగింది.
ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కెవి రమణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ధర్ముల సురేష్ మాట్లాడుతూ భారత ప్రజల సంపద అడవులను, అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం నక్సలైట్ల బూచి చూపి ఆదివాసీలపై సైన్యంతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజలపై భారత సైన్యం దాడులు చేపించే వైఖరిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు కుంచే వసంతరావు, కారన్ రాఘవ, సరియం రామ్మోహన్, తగరం బాబురావు, రమణరాజు, కె పోతిరెడ్డి, బన్నె వినోద్ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ యొక్క సమావేశం ఉద్దేశం ఇవాళ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. విషయం ఏమంటే వాస్తవంగా అక్కడ ప్రజలు దేని మీద పోరాటం చేస్తున్నారు, దేని గురించి అనేటటువంటిది చూసినప్పుడు వాళ్ళ హక్కుల్ని అక్కడ నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ మనుగడను వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తుంటే దాన్ని నక్సలైట్లకు ఆపాదించి, ఆ పేరు మీద ఆపాదించి ఈ యొక్క పాలక వర్గాలు అంటే కార్పొరేట్ శక్తులు వాటిని కైవసం చేసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని, అక్కడ ఉన్నటువంటి భూమి ఇవన్నీ కూడా కైవసం చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వాన్ని అంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ప్రభుత్వాన్ని ఉసుగొలిపి ఈ భూముల్ని, ఈ సంపదని దోచుకోవడం కోసం ఈ కార్పొరేట్ శక్తులు ఇచ్చేస్తూ ఉన్నాయి. అందుకనే అది ఇలా నక్సలైట్ పేరు అని చెప్పినప్పటికీ నక్సలైట్లు కాదు. ఇక్కడ ప్రజల మధ్య కూడా చిచ్చు వేసి ఇది ఒకప్పుడైతే ప్రజల మధ్య కూడా సల్వా చూడడం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మధ్య కూడా చిచ్చు పెట్టి ఎదిరేదినటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దాన్ని మనం తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది మున్ముందు మనం తీవ్రమైనటువంటి ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసి వీటికి వ్యతిరేకంగా నిలబడితే తప్ప లేకపోతే ఇది అలా కొనసాగుతూ ఉంటుంది. అందుకని దీన్ని మనం ఖచ్చితంగా నిలిపివేయడానికి కోసం ప్రజా సంఘాలు, పార్టీలు, అభ్యుదయవాదులందరూ కూడా దీన్ని బలపరిచి ఇది చేయాలని చెప్పి కోరుతూ జంగారెడ్డిగూడెం పట్టణపుర వీధుల్లో జరిగిన విజయదుర్గమ్మ అమ్మవారి పల్లకీ సేవ పలువురిని ఆకట్టుకుంది. పౌర్ణమి తిథిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి దేవాలయం వద్ద నుంచి విజయదుర్గమ్మ అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ కమిటీ సారథ్యంలో ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో పట్టణపుర వీధుల్లో అమ్మవారి పల్లకీ సేవ జరిగింది. భక్తులు ఈ పల్లకీ సేవను తిలకించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ విజయదుర్గమ్మ ఆలయం వద్ద జరుగుతున్న పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్ర ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించి నిష్పక్షపాతంగా నిబంధనల ప్రకారం నిర్వహించి విజయవంతం చేయాలని సంబంధిత పోలింగ్ అధికారులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. ఈ నెల 27న జరగబోయే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో 62 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది ఓటర్లు కలిగి ఉన్నారని, ఇందులో పురుషులు 24,704 మంది, మహిళలు 17,571 మంది, ట్రాన్స్జెండర్లు 7 ఉన్నారని తెలిపారు. పోలింగ్ ముందు రోజు ఏలూరులో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని అందజేస్తామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ అనంతరం బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రితో సహా ఏలూరులో ఉన్న స్ట్రాంగ్ రూమ్ కి అత్యంత జాగ్రత్తగా చేర్చాలన్నారు. ఎన్నికల పోలింగ్ కు సంబంధించి పీఓ, ఏపీఓలు ఎన్నికల కమిషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా నిష్పక్షపాతంగా అనుసరిస్తూ పోలింగ్ ప్రక్రియను ముగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకురాలు కె సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ భీమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. Task. Anybody know how to open a ballot box? Can you raise your hands? మిగతాన్ని మీ అందరికి బాగానే వచ్చి ఏం ప్రాబ్లం ఉండదు. ముందనే ఎలక్షన్ కూడా చేశాం కాబట్టి ఆల్రెడీ ముందు ఎలక్షన్ డ్రాఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఉంటున్నారు. అందువల్ల మీ అందరికీ అన్ని తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ చేయలేదు కాబట్టి అది నేర్చుకొని హౌ టు ఓపెన్ యువర్ బ్యాలెట్ బాక్స్, హౌ టు సీల్ ఇట్, వేర్ టు సీల్ ఇట్, ప్యాక్ చేయడం అంతే. ఇట్స్ వాట్ అంతా 10 సీలు అక్కడే కూడా ఉంటుంది. ఇట్స్ చాలా సింపుల్ ప్రాసెస్ ఎలక్షన్స్. అండ్ ఇట్ ఇస్ ఆల్సో 9 to 4 లోపల అయిపోతుంది. లాస్ట్ మ్యాచ్ స్టాండింగ్ వరకు మీరు అందరి దగ్గర ఓటు తీసుకొని మీరు డైరెక్ట్గా వచ్చేయడం. మిగతా అన్ని ప్రాసెస్ ఆల్మోస్ట్ సేమ్. ఎవరు ఇంటి పెట్టాలి, ఎవరు ఓటర్ లిస్ట్ చెక్ చేయాలి, అవన్నీ ప్రాసెస్ ఆల్మోస్ట్ సిమిలరే. మీకు ఇక్కడ ఏ ఇబ్బంది రాదు. సో మిగతా ప్రాసెస్ అంతా మీకు డీటెయిల్ గానే ఎట్లయినా చాలా కొత్త న్యూ పీపుల్ అడిగారు కాబట్టి డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరూ ఒకసారి అయినా బ్యాలెట్ బాక్స్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ సీల్ పెట్టాలి ప్రాక్టికల్ గా నేర్చుకోండి. ఫస్ట్ ట్రైనింగే, కానీ ఇందులో నెక్స్ట్ ట్రైనింగ్ లో అందరూ కాన్ఫిడెంట్ గా నాకు మాట్లాడాలి అని తెలుసా. మళ్ళీ ఒక రిఫ్రెషర్ కోర్స్ కి వచ్చామన్నట్టు ఆలోచించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు కె సునీత ఆదేశించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలూరు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తదితరులతో ఎన్నికల పరిశీలకురాలు కె సునీత సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 3,14,984 మంది ఓటర్లు ఉన్నారని, దానికి సంబంధించి 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలకు 70 జోన్లు ఏర్పాటు చేయగా అందుకు సంబంధించి 70 జోనల్ అధికారులను, 95 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంసీసీ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తదితరులు పాల్గొన్నారు. I wish you all the best. I know these are the most peaceful districts, East and West, spoiled districts, and all things we are supposed to do. And please remember that election is one which is sky your life, no good problem. మూడు నెలల్లో చోరీకి గురైన బాధితులు పోగొట్టుకున్న 638 చరవాణ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 76,56,000 రూపాయల విలువైన సొత్తును బాధితులకు అందజేశారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 14 దఫాలుగా 2,398 చరవాణులు కనిపెట్టి బాధితులకు అప్పగించామని, వాటి విలువ 4,639,684 రూపాయలు ఉంటుందన్నారు. ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో కార్యాలయానికి బాధితులను తరలివస్తూ చరవాణ్లు తీసుకెళ్తున్నారన్నారు. ఎవరైనా చరవాణ్లు పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో CEIR పోర్టల్ ద్వారా రిపోర్టు చేయాలన్నారు.
ప్రస్తుతం రికవరీ చేసిన చరవాణులను ఏలూరు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో వినియోగిస్తున్నట్లు గుర్తించి రికవరీ చేశామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్, సీఐలు రాజశేఖర్, సత్యనారాయణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ ఆర్ మాలిని ఆధ్వర్యంలో వైద్య అధికారుల బృందము పౌల్ట్రీ ఫారమ్స్ వద్ద పర్యటించారు. పౌల్ట్రీ ఫారమ్స్ వద్ద పనిచేసే సిబ్బంది ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిడమర్రు సీఐ సుభాష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది 144 సెక్షన్ ప్రకటించి సదరు ప్రాంతంలో పహారా కాస్తున్నారు. స్థానికులు, పంచాయతీ అధికారులు గ్రామంలో శానిటేషన్ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాపించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కారణంగా మనుషులకు ఎవరిలో ఎటువంటి లక్షణాలు కనబడలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మనిషికి బర్డ్ ఫ్లూ ప్రచారంలో నిజం లేదన్నారు. ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు.